హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు దాసరి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు కొంచెం అన్న హెల్ప్ అవుతాయి అనుకుంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజైతే పనులన్నీ చాలా తొందరగా చేసేసుకుంటున్నానండి. ఈరోజైతే మాకు ఇంకా బయటకు వెళ్ళే పని ఉంది. ఇదిగోండి, మనం ఎప్పుడన్నా ఏదైనా ఊరు వెళ్ళినా బయటకు వెళ్ళినా ఒక 2-3 రోజులు ఇంట్లో ఉండనప్పుడైతే స్టవ్ నీట్గా కడిగేసిన తర్వాత నేనైతే ఒక క్లాత్ని అయితే ఇలా పరిచేస్తాను. మనం వచ్చే వరకు అది అలాగే ఉంటుంది అనమాట. ఎలా పడితే అలా పెట్టేసుకుని వెళ్ళిపోతే మనకు రాగానైతే మనకు ఒక తలనొప్పిలాగా అనిపిస్తుంది. నాకైతే నేను ఎప్పుడైనా సరే మొత్తం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు గిన్నెలు కానీ అన్నీ క్లీన్ చేసేసి ఇలా పెట్టేసుకొని వెళ్తే ఇంకా వచ్చినాక మనకు పనే ఉండదు. అవి కూడా ఎండ్లో పెట్టేసి లోపల సర్దుదామని చెప్పి దాని మీద కూడా ఒక బెడ్షీట్ వేసేస్తానండి. ఇదిగోండి, ఇంకా మా వాళ్ళకైతే లైన్గా పెద్దల వారీగా సూట్ కేసులు ఇచ్చాను అనమాట. పెద్ద ఆమెకేమో పెద్ద సూట్ కేసు, తర్వాత సెకండ్ ఏమో దాని తర్వాత వస్తుంది కదా, అలా అంతకుముందు మీకు ఈ సూట్ కేసులు కూడా చూపించినప్పుడు మూడు ఒకసారి కొన్నాను చూడండి. అలాగే ఎవరిది వాళ్ళకి ఇచ్చేసి ఎవరి బట్టలు అన్నీ సర్దేసుకోమని చెప్పాను. ఇంకా అన్నీ సర్దేసుకుని మేమైతే ఈరోజు బయలుదేరుతున్నామండి. ఈరోజైతే మాకు చాలా అంటే చాలా స్పెషల్ డే. మా పాప బర్త్డే అండి ఈరోజు. అయితే విజయవాడలో ఉన్న హోటల్ హయాత్కి అయితే వచ్చాము. లాస్ట్ టైం మీకు న్యూ ఇయర్ వ్లాగ్లో మీకు చెప్పాను కదండి, మేము అప్పుడు వచ్చినప్పుడైతే మాకు కొన్ని ఓచర్స్ ఇచ్చారని. అవైతే ఎప్పుడు యూజ్ చేసుకుందామా అని నేనైతే ఆలోచిస్తూనే ఉన్నాను. ఇంకా నెక్స్ట్ మా బాబు బర్త్డే వస్తుంది కదా, ఎప్పుడు ఇంట్లోనే కాకుండా ఇలా బయట చేసుకుంటే మనకు కూడా చాలా బాగా అనిపిస్తుందండి. ఈ రొటీన్ లైఫ్లో ఏంటంటే ఇంకా మార్నింగ్ లెగ్సిన దగ్గర నుంచి పడుకునే వరకు మనకి ఎప్పుడు పనులు ఉంటానే ఉంటాయి, అసలు పని లేని టైం అనేది ఉండదు. అలాంటప్పుడు అయితే పిల్లల బర్త్డే కానీ ఇలాంటప్పుడు మనం ఇలా బయటకు వెళ్ళామంటే ఆ సంతోషమే వేరనమాట. నాకు కూడా చాలా ఇష్టం అండి. ఇంకా విజయవాడలో ఉన్న హోటల్ హయాత్కి అయితే వచ్చేసాము. ఇంకా అయితే వచ్చేసామండి. మీకు లాస్ట్ టైం చూపించాను కదండి, ఇక మాకు ఇచ్చిన వోచర్ ఇదే అనమాట. 2 nights 3 days. అయితే మా పిల్లలు అయితే నవ్వుతున్నారు, ఇంకెక్కడికన్నా వెళ్తే బాగుంటుంది కానీ విజయవాడలోనే ఉండి విజయవాడకే వచ్చామని. లేదండి, ఎప్పుడు ఇంట్లోనే కదా మనం ఉండేది. ఇలా బయటకు వచ్చినప్పుడైతే నాకు చాలా అంటే చాలా ఇష్టం అనమాట. మనకు కూడా ఒక కొత్త ప్లేస్లో ఉంటే ఆ సరదానే వేరు. ఇంకా మా పాప బర్త్డే ఇక్కడే సెలబ్రేట్ చేసుకుందామని అయితే అనుకుంటున్నాము. ఇంకా ఆ రోజైతే మార్నింగ్ వచ్చేసామన్నమాట. ఇంకా మార్నింగే బ్రేక్ఫాస్ట్ అది. ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి, చాలా బాగుందండి. ఇంకా ఆ రోజు మార్నింగ్ అయితే ఇలా బయలుదేరుతున్నామని చెప్పి మీకు చూపించాను కదండి. ఇంట్లో గిన్నెలన్నీ నీట్గా క్లీన్ చేసేసాను. మేము బ్రేక్ఫాస్ట్ కానీ అసలు ఏం తినలేదు, ఒక్క వాటరే తాగాము. ఇంకా ఎలాగో వెళ్తాం కదా అక్కడే తిందాంలే పదండ్రా అని. ఏదన్నా మళ్ళీ ఇంట్లో చేసామనుకోండి, అవి మళ్ళీ ఆ గిన్నెలు కడిగి మళ్ళీ అవి సర్ది ఇవన్నీ ఇంకా టైం అయిపోద్ది. ఇంకా అందుకని చెప్పి ఆ రోజు నేను ఏం పని పెట్టుకోదలుచుకోలేదు. ఇంక ఇక్కడికి వచ్చి అయితే ఇక్కడ సౌత్ ఇండియన్స్తో పాటు నార్త్ ఇండియన్స్కి అన్నీ చాలా రకాల బ్రేక్ఫాస్ట్లు ఉన్నాయండి. మేమైతే ముందు ఈ మామూలుగా ఈ వడ, పునుగులు, ఇడ్లీ ఇలాంటివన్నీ ఒక ట్రిప్ అయితే వేసేసాము. చట్నీలు కూడా చాలా రకాల చట్నీలు ఉన్నాయి. అల్లం చట్నీ ఉంది, పల్లీల చట్నీ ఉంది, మళ్ళీ వేడివేడిగా ఉన్నాయి. నాకైతే అసలు భలే బాగా అనిపించింది. ఇంట్లోనే మనం చేసుకొని వండుకొని తింటే అసలు నాకు తిన్నట్టే అనిపించేది కాదు. ఇక్కడైతే పిల్లలేమో కానండి, నేనైతే బాగా అంటే ఎంజాయ్ చేశాను. పనే ఉండదు, చక్కగా తినడం, చక్కగా ఈ కొన్ని రీల్స్ అలాంటివి చేసుకున్నాము. ఏ డ్రెస్సులు వేసుకోవాలి, ఎలాంటి రీల్స్ చేసుకోవాలని అవన్నీ చూసుకున్నాము. ఇంకా ఇవన్నీ తినేసిన తర్వాత మళ్ళీ ఫ్రూట్స్ అయితే మళ్ళీ పెట్టుకున్నాము. అది ఇక్కడైతే కాంప్లిమెంటరీ అండి బ్రేక్ఫాస్ట్. ఒక టైం అంటూ ఉంటుంది అనమాట, 6:30 నుంచి 10:30 వరకు. ఈ లోపు మనమైతే మనకి ఏది కావాలంటే అది తినొచ్చు. అసలు బ్రేక్ఫాస్ట్ చేసామంటే మధ్యాహ్నం పూట ఇంకా లంచ్ అయితే అసలు తినగలమా అనిపించింది నాకు. ఇడ్లీలు కూడా మామూలు ఇడ్లీ ఉన్నాయి, ఇలా మనం ఈ జొన్నలతో వాటితో చేస్తాం కదండి, అలాంటి ఇడ్లీలు కూడా ఉన్నాయి. అవి కూడా బాగున్నాయి, చాలా వేడివేడిగా. సాంబార్ అయితే ఇంకా బాగుందనమాట. నాకైతే అన్నీ నచ్చినాయండి. ఎప్పుడైనా పిల్లలు పుట్టినరోజులైనా
ఏదన్నా మనకి మ్యారేజ్ డేలు అయినా ఏదైనా సరే చక్కగా ఈ హయాత్ ప్లేస్కి అయితే రావచ్చండి. ఫుడ్ కూడా చాలా నీట్గా, నాకు కూడా కొన్ని చోట్ల అయితే కొన్ని ఆయిల్గా అలా ఉన్నట్టు నీట్గా లేకపోయినా నాకు కూడా అంత నచ్చదు. ఇక్కడైతే చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇదిగోండి రాగి జావా. మామూలు బ్రేక్ఫాస్ట్లు చేయని వాళ్ళు ఒక రకం కాదండి, ఎన్ని రకాలు ఉన్నాయంటే అసలు చెప్పలేను. మామూలుగా ఇడ్లీ దోశ ఇవి తిన్న వాళ్ళకైతే ఫ్రూట్స్ ఉన్నాయి, మళ్ళీ ఇలా రాగి జావా ఇలా ఒక రకం కాదు, ఈ డ్రై నట్స్ ఇలా అన్నీ పెట్టారనమాట. మనకి ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు మనం. నాకైతే అసలు ఎంత బాగా నచ్చిందో. మళ్ళీ ఒకటండి, ఎక్కువ చూసామంటే ఏది తినాలో కూడా అర్థం కాదు, అదొకటి. ఇంకా నాకైతే ఈ బ్రేక్ఫాస్ట్ పెట్టుకుందామా, ఈ రాగి జావ తినేద్దామా, ఏది తిందామనేది నాకు అనేది అర్థం కావట్లా. మా చిన్నోడైతే డోనట్స్ అంటారు కదండి, నాకు ఎందుకో ఈ స్వీట్గా ఉండేవి నాకు అంత నచ్చదు. మా చిన్నోడికైతే ఇలాంటివి బాగా ఇష్టం. అందుకని ప్లేట్లో చూడండి మొత్తం పెట్టుకొచ్చాడు. మళ్ళీ చెప్తాను, ఎంత ఇదైనా సరే ఏది ఒక్కడు కూడా మిగిల్చకుండా తినాలిరా, అలాంటప్పుడే పెట్టుకోండి అని. నేను కూడా లాస్ట్ టైం అలాగే చేశానండి. చూడడానికి ఇది పెట్టేసుకొని అది పెట్టేసుకొని లాస్ట్లో వేస్ట్ చేయడం అనేది మా పెద్దబాబు అసలు ఊరుకోడు. అందుకని ఎంత కావాలో అంతే పెట్టుకున్నాము. ఇదంతా తినేసరికి అసలు మధ్యాహ్నం లంచ్ చేయాలంటే అసలు మాకు ఆకలి అనేది లేదు. ఇంత తినేసరికి ఆకలి ఎవరికి అనిపిస్తుందండి. ఇంకా ఫ్రూట్స్ కూడా అంటే మామూలుగా కొంతమంది దోశ ఇడ్లీ తిన్న వాళ్ళకైతే ఇలా ఫ్రూట్స్ ముక్కలు కూడా అన్నీ పెట్టారు. ఇదిగోండి ఇలా అన్ని రకాల ఫ్రూట్స్ మన వ్లాగ్స్లో చూపిస్తాం కదా, అలాగే అనిపించింది నాకు. నేను కూడా మామూలుగా వడ ఇడ్లీ అవన్నీ తిన్నాక మళ్ళీ ఒక ట్రిప్ అయితే మళ్ళీ ఫ్రూట్స్ అన్నీ పెట్టుకున్నాను. కొన్ని అయితే ఇంకా లైవ్లో మనకి దోశ పూరి అలాంటివి కూడా ఇచ్చారండి. అప్పటికప్పుడు చెప్తే మనం వేడివేడిగా వేసి ఇస్తున్నారనమాట. పిల్లలైతే మసాలా దోశ అని ఆనియన్ దోశ అని మనం ఏది చెప్తే అది అప్పటికప్పుడే ఇస్తున్నారు కాబట్టి చాలా వేడిగా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంది. ఇదిగోండి మా పెద్దబాబు అయితే ఇలా పూరీను ఇలా కూర చెప్పాడు ఇమ్మని, అప్పటికప్పుడే చేసి ఇచ్చారు. తినేటప్పుడైతే చాలా వేడిగా అనిపించినాయి, బాగున్నాయి. నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఆమ్లెట్ కూడా మనకి అక్కడ నుంచున్నప్పుడే మనం చెప్తే మనకి ఏ వెజిటేబుల్స్ కావాలా అని అలా కట్ చేసి వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి ఆమ్లెట్ వేసి ఇచ్చారు. అది ఇంకా బాగుంది. ఇంకా మా పిల్లలు అంటున్నారు, అమ్మ కంగారు పడమాక, కొంచెం స్లోగా తినని. చాలా అంటే చాలా బాగుందండి. నాకైతే చాలా బాగా అనిపించింది. మళ్ళీ ఈ జ్యూస్లు కూడా ఈ వాటర్ మిలన్ జ్యూస్ అయితే నేను ఇంట్లో ఎలా చేస్తానో సేమ్ అలాగే అనిపించింది. ఇంకోటేమో మ్యాంగో మిల్క్ షేక్ అని ఉంది. మా పెద్దబాబు తాగి బాగుందమ్మ అన్నాడు. ఇంకా నేనైతే అది తాగలేదు కానీ ఇది కూడా చాలా బాగుంది అన్నాడు. ఇదిగోండి ఇంకా మన బ్రేక్ఫాస్ట్ అంతా తినేసినాక మనకి కాఫీ టీ ఫిల్టర్ కాఫీ అలాంటివన్నీ ఉన్నాయి. అలా తాగిన వాళ్ళకైతే ఇలా జ్యూసులు కూడా ఉన్నాయన్నమాట. ఇంకా మా చిన్న బాబు అయితే బ్రౌన్ బ్రెడ్ అవన్నీ పెట్టుకొని జామ్ కూడా అండి ఎంత బాగుందో. ఇలా జామ్ కానీ హనీ కానీ మనకి ఏది కావాలంటే అది. లాస్ట్ ట్రిప్లో నేనైతే ఇలా కొన్ని పుచ్చకాయ ముక్కలు ఇలా కర్బూజా ముక్కలు ఇలా పెట్టుకొచ్చుకున్నాను. మా పెద్ద బాబు ఏమో ఇలా సేమియా టైప్ ఒక స్వీట్ లాంటిది, అది ఓట్స్తో చేసిందంట, అది బాగుందని మా పెద్ద బాబు ఏమో అది పెట్టుకున్నాడు. ఇంకా మనకి ఏబీసీ జ్యూస్ కావాలన్నా అలాంటి క్యారెట్ జ్యూస్ ఒక్కో రోజు ఒకటి ఉంటుందని చెప్పారు. ఇక్కడైతే కాఫీ టీలండి. ఇంకా లాస్ట్లో అయితే నేనైతే మంచి కాఫీ తాగాను. అసలు ఎంత బాగుందో. రోజు ఏంటో మన చేతులతో మనమే ఇంట్లో చేసుకుంటే అంత టేస్ట్ అనిపించదండి నాకు. ఇలా మనకి ఏం పని లేనప్పుడు ఇలా హాయిగా కూర్చొని తాగితే అసలు చాలా అంటే చాలా బాగుంది. ఇంకా బ్రేక్ఫాస్ట్ అంతా అయిపోయినాకైతే ఇంకా రూమ్కి అయితే వచ్చేసామండి. ఇంకా రూమ్కి రాగానే మాకు ఇచ్చిన రూమ్ వైపు అయితే ఇలా వెంటిలేషన్ ఇలా ఉందన్నమాట. పక్కనే ఒక స్కూల్ ఉంది. ఆ స్కూల్లో ప్రేయర్ జరుగుతుంటే మేము చూస్తూ ఉన్నాము. ఈ స్కూల్లో అయితే మా ఆంటీ గారు వాళ్ళ అమ్మాయే టీచర్ అనమాట. ఇంకా మనకు తెలిసిన అక్క కనిపిస్తుందా లేదా అని ఇంకా మా పిల్లలు కూడా చూస్తూ ఉన్నారు. చాలా అంటే చాలా బాగుందండి. రూమ్ కూడా చాలా నీట్గాను ఎంత బాగుందో. ఇదిగోండి ఇంకా బయట నుంచి అయితే మాకు ఇలా కనిపిస్తుంది. స్కూల్ అంతా ఇలా ఉంది. ఇక్కడ స్కూల్ అయితే కనిపిస్తుంది కదండి. ఇక్కడ వ్యూ అయితే ఎంత బాగుందో, మొత్తం గ్రీనరీ అనమాట. ఇంకా మా పిల్లలకైతే చెప్తున్నాను, ఇదిగోరా దీని పక్కన ఇది ఉంటుంది ఇది ఉంటుంది ఇది ఉంటుందని. ఇలా మాట్లాడుకున్న తర్వాత మనం ఎక్కడికి వెళ్ళినా ఖాళీగా ఉండం కదండి. తీసుకెళ్ళినవన్నీ అటు సర్ది ఇటు సర్ది బట్టలు అవన్నీ తీసుకెళ్ళాము. అవన్నీ సర్దుకునేసరికి కొద్దిగా ఆకలి అనిపిస్తుంది. మా చిన్నోడు అంటున్నాడు ఎవరో మధ్యాహ్నం కూడా తిన్నన్నారు అని. అలాగా అనుకుంటూనే ఇంకా లంచ్కి అయితే చాలా లేట్గానే వెళ్ళాము.
కొన్ని రీల్స్ అవి తీసుకున్నామండి, కొన్ని ఫొటోస్. మా పిల్లలకంటే నాకే బాగా చాలా ఇష్టం ఇలా ఫొటోస్ తీసుకోవాలన్నా. ఎందుకంటే ఎప్పుడు తర్వాత చాలా సంవత్సరాలు అయిపోయిన తర్వాత అన్నా మనం అలా చూసుకుంటూ ఉంటే నాకైతే ఆ జ్ఞాపకాలు అనేది అలా గుర్తుండిపోతాయి. ఇంకా చాలాసేపు ఇలా ఫొటోస్ రీల్స్ అన్నీ తీసుకున్నాక లంచ్కి అయితే వచ్చేసామన్నమాట. ఇంకా లంచ్కి అయితే వచ్చేసామండి. ఈ బర్డ్స్ ఫ్లూ వచ్చినాక నేనైతే కోడిగుడ్లు కానీ చికెన్ కానీ అసలు ఇంట్లో వండలేదు, తినలేదు. నాకు కూడా చాలా రోజుల నుంచి మనకి చూడండి ఏదైతే తినకూడదు అంటారో దాని మీదే లాగుద్ది నాకంతే. మా పిల్లలకంటే నాకే ఎక్కువ తిండి మీద. అయితే చికెన్ బిర్యానీ తింటాను నేను ముందు నుంచి చెప్తున్నాను వీళ్ళకి వద్దులేమ్మా ఇంకా తగ్గలేదు అంటున్నారు కదంటే, లేదు అందరు తింటున్నారా అని చెప్పి నాకు మా చిన్న బాబుకి అయితే చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాం. మా పెద్ద అబ్బాయికి అయితే బటర్ చికెను బటర్ నాన్ అండి, వాడికి చాలా ఇష్టం అది. మా ఇంట్లో మామూలుగా నేను ఎంత నీట్గా చపాతీ కానీ పుల్కా కానీ ఏది చేసి ఇచ్చినా ఇంకా చాలు అంటాడు. ఇక్కడదైతే చాలా బాగుందమ్మా కూర కానీ, అది చాలా గ్రేవీ కానీ చాలా బాగుంది అన్నాడు. చూస్తున్నారు కదా ఈ చికెన్ బిర్యానీ అండి, నాకు ఎంత బాగా నచ్చిందో, చాలా లైట్గా అనిపించింది. చూస్తున్నాను నెక్స్ట్ టైం నేను కూడా ఇలాగే చెయ్యాలని. చాలా చోట్ల నేను కూడా తింటానండి. మామూలుగా మనకేంటంటే ఎక్కువ మసాలాలు కొంచెం ఘాటుగా ఉన్నట్టు, కొద్దిగా తినంగానే కడుపు నిండిపోయినట్టు అలా అనిపిస్తుంది. ఇక్కడ ఎందుకోనండి మా పాప కూడా అలా అంది, చాలా బాగుందమ్మా చికెన్ బిర్యానీ, మళ్ళీ నెక్స్ట్ టైం కూడా తిందామని. అంత బాగుందండి ఫుడ్ అయితే. ఇంకా వీళ్ళైతే మాకు ఇక్కడైతే కేక్ కూడా అరేంజ్ చేశారండి, ఇలా పాప బర్త్డే అని. నాకైతే చాలా సంతోషం అనిపించింది. ఇంకా కేక్ కూడా కట్ చేయించారు. ఇక్కడ ఇంకా లంచ్ అంతా అయిపోయినాక కేక్ కట్ చేసినాక మళ్ళీ ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోవాలనుకుంటున్నాము. ఒక్కోసారి అండి ఇలాంటి చిన్న చిన్న ఆనందాలు సంతోషాలు మనకి లైఫ్ అంతా ఎప్పటికీ గుర్తుండిపోతాయి. నాకు కూడా చాలా ఇష్టం. ఎప్పటి నుంచి అనుకుంటున్నాను ఎప్పుడు ఇంట్లోనే కదా ఈసారి ఇలా బయట చేద్దామని. ఇదైతే నాకు భలే బాగా ఎప్పుడు లైఫ్ అంతా గుర్తుండిపోయే ఇదనమాట. ఇలా మా పాప బర్త్డే అయితే ఇలా హోటల్ హయాత్లో చేసుకోవడం నాకైతే ఎప్పటికీ గుర్తుండిపోద్ది అనమాట. చాలా మంచి మెమరీస్ లాగా అలాగే గుర్తుండిపోయేది. తర్వాత ఇక్కడ స్టాఫ్ అండి వాళ్ళైతే చాలా చక్కగా పలకరిస్తారు. మేడం ఫుడ్ ఎలా ఉంది, మీకు నచ్చిందా, స్పైసీగా ఉందా, ఇంకా ఎలా ఉందని అన్నీ అడుగుతారు. అదొకటి నాకు బాగా నచ్చింది. చూడండి నేను చెప్పాను చాలా బాగుంది బాబా మీ ఫుడ్ అయితే మీ హోటల్ అని చెప్పాను. ఇంకా మేము లంచ్ అంతా చేసేసినాక రూమ్కి అయితే వచ్చేస్తున్నామండి. ఇంకా రూమ్కి వచ్చేసినాక మేమైతే టీవీలో చూడండి ఏదో పని ఇది లేకుండా ఉన్నట్టు ఇంకా మా వీడియోస్ మేమే చూస్తున్నాం అనమాట. కొన్ని వీడియోస్ నేను ఒక్కోసారి అండి ఏదైనా వండినప్పుడు అబ్బాయి ఎంత బాగుంది, ఇది ఇప్పుడు ఉంటే బాగుండా అలా అనుకుంటూ ఉంటాను. ఇంకా డ్రెస్సులు కూడా మేము ఎప్పుడూ నలుగురు దగ్గర మ్యాచింగ్స్ వేసుకుంటాం కదండి. ఈసారి అయితే అంత మ్యాచింగ్ అయితే అవ్వలేదు. నా దగ్గర గ్రీన్ శారీ ఒకటి ఉంది. మా పాప డ్రెస్ కూడా దగ్గర గ్రీనే కానీ కట్టుకుంటే అది కొద్దిగా డార్క్ అనిపించింది, ఇది లైట్ అనిపించింది. ఇంకా సరేలే కొంచెం అన్న మ్యాచ్ అవుతుందని చెప్పి ఇలా నేను సెలెక్ట్ చేశాను పిల్లలకి నాకు. ఇదిగోండి మా పాప డ్రెస్ అయితే ఇదైతే దుపట్టా నాకు బాగా నచ్చింది. ఇలా చక్కగా ఇలా జరీ ఉండి చిన్న డిజైన్ ఉండే వర్క్ అయితే చాలా సింపుల్గా నీట్గా అనిపించింది. ఇదైతే ఎలాంటి గ్రీన్ అంటే బాటిల్ గ్రీన్ కూడా కాదు కానీ ఒక టైప్ గ్రీన్ అండి. గ్రీన్ కలర్ డ్రెస్ అయితే చాలా బాగుంది. ఇంకా మా అబ్బాయిలకి కూడా పెద్దోడికి చిన్నోడికి కూడా ఇలా లైట్ కలర్ గ్రీన్ షర్ట్లు ఉంటే అవి తీసాను. ఒకటేమో డార్క్ ఉంది, ఒకటి లైట్ ఉంది. పర్వాలేదు కదా ఏదో రెండు గ్రీన్ అని చెప్పి తీసాను. ఇంకా మా పాప అయితే కొన్ని జ్యువెలరీ అలాంటివన్నీ దేనికి ఏది సెట్ అవుతాయి అని నన్ను అడుగుతుంది. ఇది తీసుకోమ్మా, ఇది తీసుకో అని చెప్తున్నాను. ఇంకా మా పాప బర్త్డే డ్రెస్ వేసేసుకున్నాకైతే ఇదిగోండి సింపుల్గానే రెడీ అవుతుంది చాలాసార్లు. నేనే కదా ఇంకా బర్త్డే కదా కొద్దిగా బాగా రెడీ అవ్వమ్మా అంటున్నాను. ఇంకా కొన్ని రీల్స్ అయితే తీసుకున్నాము. పిల్లలు చిన్నప్పటి నుంచి కూడా ఇలా డెకరేట్ చేసేవాళ్ళం అండి మేమే ఇంట్లో. ఇలాంటివన్నీ మా పాపకైతేనే బాగొచ్చు, మా అబ్బాయిలకి నాకైతే అంత బాగా ఏం రాదు. అయినా సరే మా చిన్నోడు అక్క బర్త్డేకి మనం అక్కకు చెప్పకుండా ఇలా మనం ముందన్నీ చక్కగా డెకరేట్ చేసేసి లాస్ట్లో అక్కని పిలుద్దామని చెప్పి ఇదిగోండి ఇలా బ్లింకిట్లో అయితే మనకి ఈసారి చూడండి ఒక ప్యాకెట్లోనే మనకు బోర్లు అంటించే టేబుల్, బోర్లో పెట్టడానికి ఒక టేబుల్ లాంటిది ఇచ్చారు. అదైతే చాలా ఈజీగా పెట్టడానికి కుదిరింది.
ఇంకా ఇదివరకు మా పిల్లలు చిన్నప్పుడైతే ఇలా బోర్లు అవి తెచ్చుకొని ఊదాలంటే చాలా బోర్లు అండి పోయేవి, అసలు ఊదడానికి కుదిరేది కాదు. ఇలా మనకు ఒక ప్యాకెట్లో ఇచ్చిన బోర్లు అయితే అసలు ఒక్కటి కూడా పోలేదండి. అన్నీ చక్క హ్యాపీ బర్త్డే అని కొన్ని లెటర్స్ ఇచ్చారు కదా, దానికి కూడా చిన్న టేబుల్ లాంటిది ఇచ్చారు. అదైతే నీట్గా సెట్ చేసేసాము. ఇంకా ఆ బోర్లు కూడా ఒకటేమో పింక్, ఒకటేమో లావెండర్ కలరు, ఒక గోల్డ్ కలర్ బోర్లు అలాగా ఇచ్చారనమాట. ఈ క్వాలిటీ బాగున్నాయి, ఒక్కటి కూడా పోలేదండి. మళ్ళీ ఊదంగానే కూడా బోర పెద్దగా వచ్చింది, చాలా బాగుంది అనిపించింది. ఈసారి పిల్లల బర్త్డేలు అప్పుడైతే చూడండి బ్లింకిట్లో ఆ సెట్ అంతా దొరుకుతుంది. అది ఎలా సెట్ చేయాలో కూడా ఆ పేపర్ మీదే ఉంది. నాకైతే ఇది ఎందుకు బాగా ఈజీగా అనిపించింది. ఒక ప్యాకెట్లోనే అది పెద్దగా ఎక్కువ రేటు కూడా లేదండి, ఒక ప్యాకెట్లోనే మనకి అన్నీ వచ్చేసినాయి. ఇలాగే మనం చక్క నీట్గా ఇంట్లో ఏదైనా గోడకైతే పేపర్ టేప్ కూడా ఒకటి ఇచ్చారు కాబట్టి ఈజీగా మనం అయితే దాన్ని ఇలాంటివి చేసుకోవచ్చు. హ్యాపీ బర్త్డే అయితే పెట్టేసాం. ఇంకా ముగ్గురం బోర్లు అయితే ఊదామండి. ఇదిగో కలర్స్ చూడండి చాలా బాగున్నాయి కదా. మేమైతే ఒక లైన్గా మా పాపకైతే ఇలాంటివన్నీ బాగా తెలుసు, మాకు అంత లేదు. అందుకనే మేము మామూలుగా అయితే ఇలా అంటించేసాం చూడండి. ఇదైతే ఆ పేపర్ మీద చక్కగా ఇలా యూ షేప్లో ఇలా కిందకి దిగేటట్టు వచ్చినాయి. ఇంకా మేము ఇది మొత్తం చేసేసినాక మా పెద్ద బాబు అయితే కేక్ ఆర్డర్ పెట్టాడు. అమ్మ ఎప్పుడు ఇలా కేక్ కట్ చేస్తాం కదా అని చెప్పి, ఇదిగోండి కేక్ కూడా వచ్చేసింది. ఇంకా కేక్ అంతా వచ్చేసినాక మా పాపకు అయితే మేము 2 రూములు తీసుకున్నాం చూడండి. మా ఇద్దరు అబ్బాయిలకి ఒక రూమ్ ఇచ్చాము, పాప నేను ఒక రూమ్లో ఉన్నాము. మా పాపనేమో ఆ రూమ్లో పడుకుందనమాట, పొద్దున్న నుంచి వచ్చి అలసిపోయి. ఇంకా మేమైతే ఇలా చేద్దామని చెప్పి మేమన్నీ ఇలా చక్క నీట్గా రెడీ చేసేసినాక మా పాపని తీసుకొచ్చాము. అంటే మేము ఇంత చేస్తామని తను అనుకోదు, ఎందుకంటే ఇలాంటి డెకరేషన్లు అవి మాకు అంత బాగా రావు. ఇంట్లో అయినా సరే ఏదైనా సరే మా పాప చాలా నీట్గా చాలా బాగా చేస్తుంది ఇలాంటివన్నీ. ఇంకా మేమైతే కొన్ని కలర్స్ బోర్లు కూడా అటు నుంచి ఇటు నుంచి అటు ఎలాగ ఊదేసి అయితే పెట్టేసాం, కానీ ఇలా అయితే వచ్చిందండి. అసలు ఇలా చేస్తామని అనుకొని ఉండదు. చాలా సంతోషపడింది. అబ్బో మీకు కూడా టాలెంట్ ఉంది అంటుంది. ఇలాంటి చిన్న చిన్న ఆనందాలు అయితే నాకు కూడా చాలా ఇష్టం అనమాట. ఎప్పటికీ లైఫ్ అంతా అలా గుర్తుండిపోతాయి. ఇంకా కేక్ అయితే కట్ చేద్దామని చెప్పి ఇంకా కేక్ కూడా కట్ చేసేసాము. ఈ ఇయర్ అయితే మా పాప బర్త్డే ఇలా హోటల్ హయాత్ విజయవాడలో చేసుకున్నామండి. హోటల్ హయాత్ విజయవాడ వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా అలాగే మా పాపకైతే మన షార్ట్ ఒకటి పెట్టాం కదండి. చాలామంది అయితే పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. వాళ్ళందరికీ పేరు పేరున అందరికైతే మా పాపను దీవించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అభిమానం ఆదరణ ఎప్పుడు ఇలాగే ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా పిల్లల పుట్టినరోజులు ఎవరై వచ్చినా మేము ఎప్పుడైనా సరే బయట హోటల్కి వెళ్తామండి. ఈసారి అయితే ఇలా 3 డేస్ రావడం అనేది మాకు చాలా డిఫరెంట్గా అనిపించింది, చాలా బాగా నచ్చింది. నాకైతే అసలు ఎంత సంతోషంగా ఉందో చెప్పలేను, అంత బాగుందనమాట. ఇంకా వాళ్ళ తమ్ముళ్ళు కూడా అక్క పుట్టినరోజు వస్తుంది అంటే ఇంకా ఎక్కడికి వెళ్దాం ఏంటి అనేది పిల్లలు కూడా ఇప్పుడు ఆలోచిస్తూ ఉంటారు. ఎక్కడికి వెళ్దామమ్మా, ఎక్కడికి వెళ్దాం, అక్క పుట్టినరోజు వస్తుంది కదా, ఎలా సెలబ్రేట్ చేసుకుందామని. ఇలా అయితే ఈ సంవత్సరం ఇలా సెలబ్రేట్ చేసుకోవడం భలే బాగుందండి. ఇంకా డిన్నర్కి అయితే వచ్చాము, అనుకుంటానే ఉన్నాం మధ్యాహ్నం లంచ్ తర్వాత ఇంకేం వద్దులే అని చెప్పి ఇంకా ఇక్కడ కూడా లేట్గానే వచ్చామన్నమాట ఈరోజు. ఇదిగోండి ఇంకా డిన్నర్లో కూడా చాలా వెరైటీస్ అనమాట, ఒక్కటి కాదండి చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇక్కడ మామూలుగా మనం ఆర్డర్ చేసుకోవచ్చు, లేకపోతే బఫే టైప్ అయినా ఏదైనా మనం చేసుకోవచ్చు. ఇంకా మాకైతే ఇలా బఫే టైపే తీసుకున్నాము. ఇదిగోండి ఇంకా చికెన్ బిర్యానీ, మా చిన్న బాబు నల్లి గోష్ బిర్యానీ అనేది తిన్నాడండి. నేనైతే ఎప్పుడు తినలేదు, మటన్ బిర్యానీ అది తిన్నాను కానీ ఆ నల్లి గోష్ బిర్యానీ అనేది నాకు కూడా తెలీదు. అదే వాడు ఆర్డర్ చేసుకున్నప్పుడు తింటే అసలు ఎంత బాగుందో, ఈసారి నేను కూడా తింటాను అని చెప్పాను, అంత బాగుందండి. ఇక్కడ నీట్నెస్సే కాదండి, ఫుడ్డు మనకు టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఎక్కువ మసాలాలు హెవీగా లేకుండా లైట్గా అనిపిస్తేనే టేస్ట్ కూడా బాగుంది. నేనైతే చాలా వరకు చూసి నేను ఇంట్లో ఇది ఇంట్లో ట్రై చేస్తాను అని మా పిల్లలకు చెప్తా ఉన్నాను. ఇక్కడ ఫుడ్ అయితే మా అందరికండి మీకు కూడా నచ్చుతుంది. ఎప్పుడైనా పిల్లల బర్త్డేస్ అయినా లేకపోతే మ్యారేజ్ డేస్ అయినా ఏదైనా ఇలాంటి అకేషన్ ఉన్నప్పుడైతే మీరు కూడా హోటల్ హయాత్కి వెళ్ళండి, చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. ప్రైసెస్ అంటారా చాలా రీజనబుల్గానే ఉన్నాయి. నేను కూడా పిల్లలతో పాటు ఏదైనా పుట్టినరోజులు అయినప్పుడు హోటల్కి వెళ్తాను కదా, మాకు మామూలుగా అక్కడ ఎంత అవుతుంది ఇక్కడ కూడా అంతే అయింది.
అనిపించింది. కాకపోతే ఫుడ్ అయితే తిన్నాక మనకు అసలు ఎటువంటి తేడా ఉండదు, అంత బాగుందనమాట. చాలా నచ్చింది. నేను అంటే ఎప్పుడన్నా ఇంట్లో చేసుకోలేమో అనుకున్నప్పుడు ఇంకా ఈసారి ఎప్పుడన్నా వెళ్దాం రాని, అంత బాగుందండి. ఈసారి అయితే మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము. అంటే మనకి నాన్ వెజ్ కావాలంటే నాన్ వెజ్ తీసుకోవచ్చు, వెజిటేరియన్ కావాలంటే వెజ్ తీసుకోవచ్చు. మన ఆప్షన్ అనమాట, ఏది కావాలంటే అది తీసుకోవచ్చు మనకి. అయితే మా పాప బర్త్డే అని చాలామంది అండి, నా ఫ్రెండ్స్ కానీ తెలిసిన వాళ్ళందరూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి మీరు ఎక్కడికి వెళ్ళారంటే, నేనైతే మేము వెకేషన్కి వెళ్ళాం అంటున్నాను. మా పిల్లలు నవ్వి విజయవాడలోనే ఉండి విజయవాడనే వెకేషన్ అంటారమ్మా, స్టెకేషన్ అంటారు అంటున్నారు. నాకు భలే నవ్వు వచ్చింది. మా పిల్లలు చూడండి, ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళు ముందే చెప్తారు, ఒరే తర్వాత చెప్పొచ్చు కదా నేను అన్నాను. ఇలా ఈ స్టెకేషన్ అయితే మేము చాలా ఎంజాయ్ చేసామండి. మనం కూడా అండి కొన్నిసార్లు మనం ఉన్న ఊర్లోనే కొన్ని కొన్ని ప్లేస్లు అయితే అసలు మనకు తెలియవు. అలాంటప్పుడు ఇలా బయటకు వచ్చామంటే నాకు కూడా ఇది ఒక కొత్త ప్లేస్ లాగా ఎక్కడికో వచ్చామనిపిస్తుంది. కాకపోతే ఇంటి నుంచి ఒక 20 నిమిషాలు కూడా లేదు, ఎక్కడికో ఏదో ఊరే వెళ్ళిపోయాము అన్నట్టు అనిపించింది. చాలా బాగుందండి. మీరు కూడా ఎప్పుడన్నా మీ ఊర్లో ఉన్నా సరే ఏదైనా ఇలా వేరే ప్లేస్లో మనం ఇలా సెలబ్రేట్ చేసుకుంటే ఆ మెమరీస్ అనేది మనకు చాలా బాగుంటాయి. ఒక కొత్తగా అనిపించిందండి నాకైతే.
ఇలా మా పాప బర్త్డేని అయితే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నామండి. ఈరోజు వీడియో అయితే ఇదండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. రేపు నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండి.